ఈరోజు బోపోతులు, ఈ బోపోతులు భూమికే భారం. ఈ బోపోతులు ఎవరు? ఒక అద్భుతమైనటువంటి వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటి? బోపోతులు. బోపోతులు ఎవరు వీళ్ళు? నెంబర్ 1 త్రాగుబోతులు. చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. హల్లెలూయా, కృప కలుగునుగాక. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. ఈ బోపోతులు అనే అంశం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, త్రాగుబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఈ త్రాగుబోతుల వలన వారు దరిద్రులు కావడం కాదు, వారి పిల్లలు దరిద్రులు అవుతున్నారు. వారి కుటుంబం దారిద్ర్యం చూపిస్తూ ఉంది, దరిద్రతలోకి అడుగు పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు త్రాగుబోతులుగా మారడం ద్వారా ఈరోజు పురుషులు తాగుతున్నారంటే అది వేరు, కానీ స్త్రీలు కూడా త్రాగుతున్నారు. అమ్మా, స్త్రీలు తాగే ఇల్లు దీవించబడుతుందా? స్త్రీలు గనక తాగితే కుటుంబాలు ఆశీర్వదించబడతాయా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, త్రాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడను గిన్నెలో తలతలలాడు చుండును త్రాగుటకు రుచిగా నుండును గాని దాని వైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరుచును కట్ల పాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రన పండుకొను వాని వలె నుందువు. ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకొందు. హల్లెలూయా, కృప కలుగును గాక. త్రాగుబోతు చేసే పనులివి. ఎప్పుడు తిందామా, ఎప్పుడు త్రాగుదామా అనే చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పిల్లలు అనాథలుగా మారిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా?
తండ్రి తల్లియే. ఈరోజు త్రాగుడు వల్ల లివర్లు పాడైపోతున్నాయి, త్రాగుడు వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి, త్రాగుడు వల్ల కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాలలో గంజాయి వచ్చేసింది. హైదరాబాద్ సిటీలలో డ్రగ్స్ వచ్చేసింది. ఈరోజు మనము పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనము త్రాగుతున్నామంటే మన పిల్లలు త్రాగకుండా ఉండరు. మనము త్రాగుతూ నువ్వు త్రాగకరా అని చెప్పగలుగుతామా? చెప్పండి, చెప్పగలుగుతామా? నో. ఈరోజు ఈ త్రాగుబోతులు చేయబట్టే దారిద్రత వస్తుంది, త్రాగుబోతులు చేయబట్టే దరిద్రం వస్తుంది, త్రాగుబోతులు చేయబట్టే ఆర్థికంగా కుటుంబాలు పతనమైపోతున్నాయి. త్రాగుబోతులు చేయబట్టే పిల్లలు ఈరోజు రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. త్రాగుడు అలవాటు ఉంటే యేసు పరిశుద్ధ నామములో మారు మనసు పొందుదువుగాక. యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుడు అలవాటు ద్వారా మీరు గమనించండి, ఏ ప్రయాణమై వెళ్ళండి, అక్కడ వందల మంది బార్ షాప్ దగ్గర ఉంటారు, కూరగాయల షాప్ దగ్గర 3-4 ఉంటారు అంతే. కానీ బార్ షాప్ దగ్గరికి వచ్చేసరికి వందల మంది ఉంటారు. దీనంతటికి కారణం ఏంటి? దీనంతటికి కారణం ఏంటిదంటే త్రాగుబోతుతనం. హల్లెలూయా, త్రాగుబోతుతనం. ఈరోజు అనేక మంది పిల్లలు అనాథలైపోతున్నారు, అనేక మంది చెల్లెల జీవితాలు పతనమైపోతున్నాయి, అనేక మంది పిల్లలు ఈరోజు రోడ్ల మీద పడిపోతున్నారంటే కేవలం త్రాగుడు, త్రాగుడు, త్రాగుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు త్రాగుబోతులు ఉన్నారు. యేసు నామములో త్రాగుబోతులు మారు మనసు పొందుదురు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.